తెలుగుదేశం యువనేత జనరల్ సెక్రటరీ నారా లోకేష్ మరోసారి యువగలం యాత్ర చేపట్టనున్నారు. నేటి నుండి ఒంగోలు నుంచి మలివిడత యువగలం యాత్ర ప్రారంభించి మే 6న ముగించనున్నారు. తెలుగుదేశం శ్రేణులు ఎన్నికలకు సిద్ధమయ్యేలా వారిలో ఉత్తేజం నింపిన లోకేష్ యువగలం యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. అయితే మరోసారి ప్రజాక్షేత్రంలోకి దిగి ప్రజల మద్దతు కోసం ఆయన ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు విరామం లేకుండా కూటమి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా లోకేష్ కేవలం తన నియోజకవర్గం మంగళగిరికి పరిమితమయ్యారు. ఆయన భార్య బ్రహ్మణి సైతం మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర చేయని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నేతల నుంచి ఒత్తిడి వస్తుండటంతో తిరిగి ఆయా ప్రాంతాల్లో మరోసారి లోకేష్ నుంచి యువగలం యాత్రలో పాల్గొనున్నారు. ఒంగోలు నుంచి యువగలం యాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికలకు యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా మే 6 వరకు ఆయన పర్యటనలు సాగనున్నాయి. రెడీగా దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి. స్వాతి, ఏదైతే మీరు చెప్పినట్లుగానే లోకేష్ గతంలో యువగలం పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. లోకేష్ పైన గతంలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అనేక విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో యువగలం ద్వారా కూడా వైసీపీకి ఆ మాటలకు కూడా చెక్ పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా యూత్ లో ఒక ఫాలోయింగ్ ఉన్నటువంటి నారా లోకేష్ యువగలం తర్వాత కొంత గ్రాఫ్ పెరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అభ్యంతరంగా ఆ యువగలాన్ని ఆపేసినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో యువగలం రూట్ మ్యాప్ త్వరితగతిన ముగించినటువంటి నేపథ్యంలో కొంత తిరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ మేరకే అటు టీడీపీ అటు జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఏదైతే మరి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. లోకేష్ కేవలం నియోజకవర్గానికి పరిమితమైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి తనయుడు, అదేవిధంగా మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే యువగలం మరో రెండో విడత యువగలం పాదయాత్ర ఒంగోలు నుండి, ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి ప్రారంభించాలని చెప్పి కూడా ఇప్పటికే అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా 6వ తారీఖు వరకు కూడా మే 6వ తారీఖు వరకు కూడా ప్రజల్లో ఉండాలని రూట్ మ్యాప్ సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి నారా లోకేష్ అదేవిధంగా బ్రాహ్మణి కూడా పూర్తి స్థాయిలో మంగళగిరి మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అధిష్టానం ఈ నియోజకవర్గానికి ఈసారి గెలిచి తీరాలంటూ కూడా ఆదర్శగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో వైసీపీ కూడా నారా లోకేష్ ని ఓడించే విధంగా కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించాలంటూ కూడా ఇప్పటికే నారా లోకేష్ అటు బ్రాహ్మణి నిర్ణయించుకుని ఆ విధంగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సభలతో బిజీ షెడ్యూల్ గా ఆ నియోజకవర్గం తిరుగుతున్నారు. అపార్ట్మెంట్ వాసులతో కానీ, అక్కడ ఉన్నటువంటి యువతతో కానీ, అక్కడ ఉన్నటువంటి మహిళలతో, కుల సంఘాలతో, అందరితో కూడా, ప్రజా సంఘాలతో కూడా మమేకం అవుతూ కూడా నియోజకవర్గాన్ని పార్టీ బలోపేతం చేస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా కూడా నారా లోకేష్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రెండో విడత యువగలం పేరుతో కూడా ఖచ్చితంగా 6వ తారీఖు వరకు, 30వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రజల్లో ఉంటూ కూడా రానున్నటువంటి రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం, అభ్యర్థుల గెలుపు కోసం ముందుకెళ్లాలంటూ కూడా నారా లోకేష్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.